సముద్రంలో అలల ఒత్తిడి పెరిగి సముద్ర తుఫానుగా మారుతుంది. ఈ సముద్ర తుఫానులో చిక్కుకున్న జలకన్య ఒడ్డుకు కొట్టుకొస్తుంది. ఆ సేపటికి ఈమెకు మెలకువ వస్తుంది. ఈమె కిందకు చూసుకునేసరికి తోకకు బదులుగా కాళ్లు ఉంటాయి. దీంతో ఈమెకు ఆశ్చర్యంగా అనిపించి మళ్లీ సముద్రం లోపలికి దూకేస్తుంది. ఆ తరువాత ఈ జలకన్య సముద్రపు ఒడ్డున ఒక కుర్రాడిని చూస్తుంది. ఈమెకు ఇతడు ఏదో బాధలో ఉన్నాడు అనిపిస్తుంది. ఇంట్లో పెద్ద శబ్దం రావడంతో పడుకున్న ఈ కుర్రాడికి మెలకువ వస్తుంది. తన ఇల్లంతా చిందరవందర అయిపోయి ఉంటుంది. ఆ తరువాత ఇతడు బట్టల ట్రాక్ లో అమ్మాయి నుంచుని ఉండడాన్ని చూసి షాక్ అవుతాడు. ఇతడు మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి బట్టలు పక్కకు లాగి చూసేసరికి అక్కడ జలకన్య ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. కానీ ఈమె ఏమీ చెప్పకుండా దాక్కుంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమె దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఈ జలకన్య ఇతన్ని తన్నుతుంది. దీంతో ఇతడు దూరంగా వెళ్లి పడతాడు. ఆ తరువాత ఈమెకు సముద్రం కనపడుతుంది. వెంటనే దాంట్లోకి దూకేద్దామని పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కానీ ఈమె అడ్డుగా ఉన్న అద్దానికి తగిలి కింద పడిపోతుంది. ఇది చూసి ఇతడు ఈమె పిచ్చిదానిలా ఉంది అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఆ తరువాత పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని అరెస్టు చేసి తీసుకెళ్లిపోతారు. ఈ అమ్మాయి వెళ్లేటప్పుడు